చాలా ప్రాంతాల్లో వివిధ నిర్మాణాలకు సంబంధించిన తవ్వకాలు జరుపుతుండగా పురాతన నిధి నిక్షేపాలు, చరిత్ర తాలూకా ఆనవాళ్లు బయటపడిన సంఘటనల గురించి అరుదుగా వింటూనే ఉంటాం. మన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు, గుప్త నిధుల కోసం చేసే అక్రమ తవ్వకాల్లో కంటే పాత ఇళ్లు కూల్చుతున్నప్పుడే నిధి నిక్షేపాలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. పాత ఇళ్లు కూల్చుతూ ఉండగా బంగారు నాణేలు, పొలాన్ని దున్నుతూ ఉండగా వజ్రాలు, పురాతన దేవాలయాల రూపురేఖలను మార్చుతూ ఉండగా బయటపడే చారిత్రక ఆనవాళ్ల లాంటివి చాలానే చూస్తూ ఉంటాం. తాజాగా అలాంటి ఘటనే జర్మనీలో వెలుగు చూసింది. తూర్పు మధ్య జర్మనీలోని వెట్టిన్ పట్టణంలోని ఒక ఫార్మ్ స్టేట్ లో కార్మికులు కొత్త మురుగు కాలువ కోసం కందకాల తవ్వకాలు జరుపుతున్నారు. ఆ సమయంలో వారికి తళుక్కున మెరుస్తూ అరుదైన పురాతన నాణేల నిధి బయటపడింది. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఆ నాణేలు 1499 నుంచి 1652 మధ్య కాలానికి చెందినవిగా గుర్తించారు. హోలీ రోమన్ సామ్రాజ్యం ముద్రించిన వెండి నాణేలు, పలు విదేశీ నాణేలు అందులో ఉన్నాయి. మరికొన్ని ప్రాంతీయంగా ఉపయోగించే ష్రెకెన్బర్గ్ గ్రాస్చెన్ నాణేలుగా చెబుతున్నారు. దాదాపు 350 ఏళ్ల కిందట ఆ నిధిని దాచిపెట్టి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఏళ్ల తరబడి భూగర్భంలో ఉండడం చేత నాణేలు పచ్చని రంగును సంతరించుకున్నాయి. తవ్వకాల్లో బయటపడిన నాణేలను పరిశీలించిన నిపుణులు 1660వ సంవత్సరం చివరిలో వెట్టిన్ నగర మేయర్గా పనిచేసిన జోహన్ డోండోర్ఫ్ కు చెందినవిగా అనుమానిస్తున్నారు. ఆయన అప్పట్లో పట్టణంలోని ధనవంతులైన వ్యక్తుల్లో ఒకరని చెబుతున్నారు. డోండోర్ఫ్ మేయర్గా ఉన్న సమయంలో వెట్టిన్ నగరం అత్యంత సంపన్నమైన పట్టణంగా రూపాంతరం చెందిందని గుర్తించారు. 30 సంవత్సరాల యుద్ధ సమయంలో కూడా ఆయన పట్టణంపై ఎలాంటి ప్రభావం పడనివ్వలేదని చెబుతూ ఉంటారు. 1675లో డోండోర్ఫ్ మరణం తరువాత ఆయన ఇంటిలోని పలు గదుల్లో భారీగా బంగారు నాణేలను గుర్తించారు.